నేను కూడా కొంత టచ్ చేస్తాను. ఎందుకంటే ఈ చరిత్ర కూడా స్పష్టంగా తెలవాలి ప్రజలకు ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి, ఇది మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో పీపుల్ యొక్క వాయిస్ పార్లమెంట్ లోని అసెంబ్లీలో చెప్పాలి, వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి? ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి లోక్సభలో 32 లక్షల మంది జనాభాకి ఒక పార్లమెంట్ స్థానం ఏంటి? కాకినాడ లాంటి 14 లక్షల జనాభా ఒక పార్లమెంట్ స్థానం ఏంటి? దీనిలో డబుల్ కన్నా ఎక్కువ ఉన్నారు జనాభా. దీన్ని ఎక్కడైనా రేషనలైజేషన్ అవ్వాలి కదా, హేతుబద్ధీకరణ జరగాలి కదా. అలాగే పెరుగుతున్న జనాభా, ఇప్పుడు మన భారత రాజ్యాంగం మన రాజ్యాంగం చేస్తున్నప్పుడు రాజ్యాంగ అధికరణ 81లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే జనాభా నిష్పత్తి రేషియోలో పార్లమెంట్ లో స్థానాలు ఉండాలి. ఆ రేషియో దేశవ్యాప్తంగా సమానంగా ఉండాలన్నారు. అంటే ఉదాహరణకి 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం అయితే దేశవ్యాప్తంగా ఆ రేషియోలు, సరే ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు కొంచెం డిఫరెంట్ గా చూస్తారు. ఎందుకంటే లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత 50,000 మంది జనాభా ఉంటారు, అలాగే లక్షల మంది ఎక్కడ ఉంటారు, అది కొంచెం వెసులుబాటు ఇచ్చారు. ఓవరాల్ గా 500 పార్లమెంట్ స్థానాలు దాటకూడదు అన్నారు. ఆ రేషియో మెయింటైన్ అవ్వాలి. ప్లస్ జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని మదించాలి అన్నారు. అది భారత రాజ్యాంగం అధికరణ 81లో చెప్తుంది. అందుకనే 1951లో జనాభా గణన తర్వాత ఈ డీలిమిటేషన్ కమిషన్ వచ్చి 1952లో మనకు మొదటిగా ఎలక్షన్ జరిగినప్పుడు మొత్తం 489 స్థానాలు, 480 స్థానాలు అయినప్పుడు పోటీ చేసింది బహుశా 435 చేశారు. అది ఎలకేట్ చేసింది 489 స్థానాలు. ఆ తర్వాత 57లో అది 494 పెరిగింది, 67లో 520 పెరిగింది, 77లో 542కి వెళ్ళింది. 71లో ఏం జరిగింది? జనగణన జరిగాక ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు దక్షిణాదిలో సీట్లు తగ్గాయి, అదొక సమస్య మొదలైంది. 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు, దేశాన్ని అత్యధిక స్థితికి తీసుకెళ్లారు, మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆవిడ మొత్తం కంట్రోల్లో తీసుకున్నారు. తీసుకుని 1976లో ఎమర్జెన్సీ టైంలో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఏం చేశారు ఆవిడ? ఫ్యామిలీ ప్లానింగ్, అప్పుడు సంజయ్ గాంధీ గారు విస్తృత ఫ్యామిలీ ప్లాన్ చేశారు. కనిపించి తీసుకెళ్లి కట్ చేసేయటం, ఆపరేషన్ చేసేయటం, పిల్లల పుట్టని కూడా చేయటం, ఇటువంటి అన్ని విస్తృతమైన కార్యక్రమాలు చేసి ఆవిడేమన్నారంటే వచ్చే 25 ఏళ్ల వరకు ఇది ఫ్రీజ్ చేస్తున్నాను. 42వ ఆర్థిక సర్వేలో ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ వేయటం కానీ లేకపోతే పార్లమెంట్ స్థానాలు అప్పుడు ఫిక్స్ చేసి 550 స్థానాలు మించకూడదు అన్నారు. దానిలో 530 రాష్ట్రాలు, 20 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నారు. వచ్చే 25 ఏళ్ల వరకు ఫ్రీజ్ అన్నారు. అంటే 2001 వరకు ఫ్రీజ్, దీనిలో మార్చడానికి లేదని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు. అది అలా కంటిన్యూ అయింది. 2021కి వచ్చేసరికి ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారు ఉన్నారు, అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. దక్షిణాదిలో అన్యాయం జరుగుతుంది, పాపులేషన్ ప్రకారం జనాభా ప్రకారం చేస్తే అక్కడ ఏమో తగ్గిపోయి 1971కి 2021కి ఇంకా తగ్గింది. అంటే మేము నష్టపోతామని మొదలవటం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు అణుబాంబు పేల్చడం, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ఒత్తిడి, ఎన్ని కారణంగా ఇవన్నీ ఎందుకు ఈ గొడవ ఇప్పటికి అని చెప్పేసి దాన్ని ఇంకో 25 ఏళ్ళకి పొడిగించేశారు, ఫ్రీజ్ చేశారు. అంటే ఈ రోజు 77లో జనాభా దేశంలో 65 కోట్ల మందికి ఎన్ని పార్లమెంట్ స్థానాలు? 542 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఈ రోజు 140 కోట్ల ప్రజలకు కూడా 542 స్థానాలే ఉన్నాయి. ఇది అన్యాయం కదా. అంటే డబల్ కన్నా పెరిగిపోయింది జనాభా. డబల్ కన్నా పెరిగిపోయినా సరే అదే పార్లమెంట్ స్థానాలు 5 దశాబ్దాలుగా ఉండటం అంటే ఆ యొక్క ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు, ఆ యొక్క నాయకుల మీద ఒత్తిడి. ఏం సేవ చేస్తారు ప్రజలకి? 32 లక్షల మంది ఉన్నారు మల్కాజ్గిరిలో. ఆ పార్లమెంట్ సభ్యుడు ఏమన్నా ఏం చేయగలరు? అక్కడ ఎంతమందికి అప్రోచ్ అవ్వగలరు? అన్యాయం కదా, దీన్ని సవరించాలి కదా. సామాన్య ప్రజల సమస్య ఏంటి రవికిరణ్ గారు? సామాన్య ప్రజలకి ఇవి పెంచడం వల్ల, ఇవి పెరగడం వల్ల ఏమన్నా లాభం చేకూరే అంశం ఉందంటారు అసలు? అంతే కదండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా చెప్తున్నాను, 150 ఎన్ని ఉన్నాయండి మీకు కార్పొరేషన్ కాడ? ఉంటాయండి, 150 ప్లస్ ఉంటాయి. 150, దాన్ని 50 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చాలా మందికి ఒక కార్పొరేటర్ ఉంటాడు. చాలా మందికి ఒక కార్పొరేటర్ ఉండటం బెటరా, లేదా ఎక్కువ మందికి తక్కువ మందికి ఒక కార్పొరేటర్ ఉంటాం? ఇప్పుడు మీ రాష్ట్రంలో కూడా జిల్లాలు డివైడ్ చేశారు, డబుల్ కన్నా ఎక్కువ చేశారు. ఎందుకు చేశారు? కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు మేము కూడా మా రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు, మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇంకో 2 పెంచాం. ఎందుకు చేసాం? ప్రజల యొక్క పరిపాలన, ఇంకా జనాభా పెరిగిపోతున్నారు, ఇంతమంది జనాభాకు జిల్లా కలెక్టర్ అంటే చేయలేడు, తగ్గించుకుంటే గానీ ఆ జనాభా తగ్గట్టు మీట్ అవ్వలేమని కదా చేస్తాం మనం. ఇది కూడా అంతే. రేపు ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షల మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు అండి, 2 పార్లమెంట్ స్థానాలు కలిపి 30 లక్షల మంది. ఇప్పుడు రెండింటికి ఇంకో యాడ్ అవుతుంది.
అంటే ఏంటి 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు వస్తాడు. సో అంటే ఎక్కువ మంది జనానికి అందుబాటులో ఉంటారనే కదా. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సంస్థాగతంగా సమస్యలన్నీ కూడా ఇంకా పరిష్కారం అవుతాయి అంటారు మీరు. అదే ప్రజాస్వామ్యం, లేకపోతే డిక్టేటర్షిప్ అవుతుంది. నియంత్రణతో పాలన అవుతుంది. మన నియంత్రణ లేవు కదా. ప్రజాస్వామ్యం పరిడమిల్లాలంటే ఎక్కువ మంది ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి, వాళ్ళ యొక్క అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి, ఆ రకంగా వెళ్ళాలి. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023 మేలోనే కొత్త పార్లమెంట్ నిర్మాణం చేసి ప్రారంభోత్సవం చేస్తే 1272 స్థానాలు అక్కడ ఉన్నారు, కూర్చునే సీట్లు. పాత పార్లమెంట్ బ్రిటిష్ వాడు కట్టింది. బ్రిటిష్ వాడు 1927లో కట్టాడు, 100 ఏళ్ళు అయిపోతుంది. దానిలో ఎక్కువ కూర్చుని తగ్గి సీట్లు కూడా లేవు. అందుకని కొత్త పార్లమెంట్ ఎందుకు కట్టారు? ఈ సమస్య ఉందనే. ఇంకోటి చెప్పండి, అసలు ఈ 33% మహిళలకు రిజర్వేషన్ ద్వారా వాళ్ళ సాధికారికతకు ఇది నాంది పడుతుంది అనుకోవచ్చు, నాందిగా భావించవచ్చా? తప్పనిసరిగా అండి. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్పొరేట్లు మా కాకినాడలో హైదరాబాద్ చూస్తుంటాం. కొంతమంది మహిళలు అయితే ఇండివిజువల్ గా ఉంటారు కానీ భర్తలే నడుపుతుంటారు. కొంతమంది అనుకోవచ్చు మహిళలు భర్తలే నడుపుతారు మళ్ళీ అని చెప్పేసి. అది ఎంతకాలం నడుస్తుంది? నడవదు. అది కొంతమంది పర్సంటేజ్ తగ్గుతా ఉంటది, అది ఎక్కువ కాలం నడవదు. కానీ మహిళల యొక్క పార్టిసిపేషన్ లేకపోతే, సమాజంలో సగభాగం అన్న మహిళల పార్టిసిపేషన్ లేకపోతే సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అది కాకుండా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ఏంటి, మా మోడీ గారు ఏం చేస్తున్నారు? 2 పార్లమెంట్ స్థానానికి ఒక కొత్త పార్లమెంట్ స్థానం వస్తాయి. ఆ కొత్త పార్లమెంట్ స్థానం మహిళలకు వెళ్ళిపోతుంది. 33% రిజర్వేషన్ వస్తాయి. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులకి ఇబ్బంది ఉండదు, కొత్తగా క్రియేట్ అయ్యి మహిళలకు వెళ్తాయి. 1. 2, ఈ మహిళా రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు ఇంప్లిమెంటేషన్ అమల్లో ఉంటుంది. యాక్చువల్ చేసిన చట్టంలో 2034 చేస్తా ఉన్నాం. ఇప్పుడు దాన్ని మార్చి 2029కి ముందే తీసుకురావడం వల్ల మంచి జరుగుతుంది కదా. ఇది 15 ఏళ్ల పాటు ఉంటుంది. మళ్ళీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రొటేట్ అవుతా ఉంటది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సిటీ ఉందండి, అది మహిళలకు ఇచ్చారనుకోండి 2029 ఎన్నికల్లో, 2034లో మహిళలు అవ్వదు, రొటేట్ అయిపోతుంది, ఇంకో వేరే చోటుకి వెళ్తాయి. అలాగ 15 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళలో చైతన్యం పెరుగుద్ది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుద్ది, వాళ్ళలో కూడా పురుషులతో సమానంగా వస్తారు. ఆబ్వియస్ గా 15-20 ఏళ్ళకి ఆ మార్పు చూస్తాం. 15 ఏళ్ళ తర్వాత కావాలంటే పార్లమెంట్ మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు పొడిగించిన తర్వాత చూద్దాం. అది ఆ యొక్క పార్టిసిపేషన్ పెరిగితే తద్వారా దేశంలో వాళ్ళ యొక్క నిర్ణయాలు 50% ఉన్న ప్రజల యొక్క నిర్ణయాలు కూడా పార్లమెంట్ లో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి కదా. లోక్సభకి ఇంకోటి రవికిరణ్ గారు, లోక్సభకు కావచ్చు లేదంటే వర్తింపజేసి దీన్ని రాజ్యసభకి మండలికి వర్తింప చేయకపోవడాన్ని, లోక్సభకి అసెంబ్లీకి వర్తింప చేయడాన్ని, దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటిగా భావించవచ్చు మనం మహిళలకి ప్రధానంగా? వర్తిస్తారండి, వర్తించకపోవడం ఉంటుంది. అది రాజ్యసభ కూడా పెంచారు సీట్లు. అక్కడ పార్లమెంట్ లో కొంచెం కొత్త పార్లమెంట్ లో కన్స్ట్రక్షన్ లో సీట్లు పెంచారు. 384 ఉన్నాయి. 3 కూర్చుందాక సీట్లు ఉన్నాయి. లోక్సభలో 8 మంచి నెంబర్ ఉంది. 888 నెంబర్ లోక్సభలో కూర్చుందాక సీట్లు ఉన్నాయి. 1272 స్థానాలు ఉన్నాయి. పెంచకపోవడం ఉండదు, పెంచాలి రాజ్యసభ కూడా. ఎందుకంటే రాజ్యసభలో ఎన్నుకునే వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు కదా. ఎమ్మెల్యేలు పెరిగినప్పుడు సీట్లు పెరుగుతాయి కదా, మంత్రి పదవులు కూడా పెరుగుతాయి, కేంద్ర మంత్రులు పెరుగుతారు, మండలి కూడా పెరుగుతాయండి. అన్ని ఈక్వల్ గా ప్రొరేటెడ్ బేసిస్ లో పెరుగుతాయండి. ఎందుకంటే ఒకటి చూడండి సార్, 50 ఏళ్ల నుంచి ఫ్రిడ్జ్ లో ఉందండి. 65 కోట్ల మంది జనాభాకి 542 పార్లమెంట్ సభ్యులు ఉంటే ఈ రోజు 140 కోట్లు కూడా 542. ఇది ఎంత బాధాకరమైన ప్రజాస్వామ్యానికి. దీనికి ఎక్కడో చోట ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎక్కడో చోట మనం ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు జనాభా అయితే అవదండి, జనాభా అయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయండి, తప్పనిసరిగా నష్టపోతాం. బిల్ పాస్ అవుతుందంటారా? ఫ్లాట్ గా 50% పెట్టేస్తే ఇబ్బంది ఉంది. బిల్ పెడితే ఈ బిల్ పాస్ అవుతుందంటారు. ఇంకొకటి, ఇండియా కూటమి అడ్డు చెప్పే అవకాశం ఉందంటారు దీనికి? అంటే బిల్లు పార్లమెంట్ పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీకి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇస్తుందని నేను పోయింది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక మావోయిస్ట్ పార్టీ, లేకపోతే ఒక ముస్లిం లీగ్ పార్టీగా తయారైపోయింది. ప్రతి దానికి లాజిక్ లేకుండా అడ్డం పడిపోవటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి వాళ్ళ పార్టీ నేతలు కూడా అతను సహకరించకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినా మిగతా ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలు సహకరిస్తారు. ఇది ఎందుకంటే అందరికీ ప్రయోజనకరమే, ఎవరికి నష్టం లేదు, అందరికీ ప్రయోజనకరమే. ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహిస్తారు, వాళ్ళ రాష్ట్రాల్లో పెరుగుతాయి. ఎక్కడో చోట వీ హావ్ టు మేక్ ఏ మూవ్. 50 ఏళ్ళగా ఉన్న సమస్య అలాగే ఉంచేద్దామా? ఇంకా ముందుకు వెళ్ళొద్దా? పరిష్కరించొద్దా? జనాభా తగ్గట్టు మన ప్రాతినిధ్యం వహించొద్దా? రామ్మోహన్ గారు కూడా నేతలు కూడా ఆలోచించుకుంటారు. రైట్. రాహుల్ గాంధీ గారు కన్విన్స్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. దీనికి యాక్సెప్ట్ చేస్తారా అని మీరు భావిస్తున్నారు? నేను అనుకుంటాం అయితే ఇండియా కూటమి సభ్యులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు యాక్సెప్ట్ చేయకపోయినా
కాంగ్రెస్ పార్టీలో మిగతా ఈ, కొంచెం విజ్ఞత కలిగిన ఉన్న నాయకులు ఆయన మనసులో కొంత విజ్ఞత నింపి ఆయన మార్చకపోయినా ఈ అందరూ కలిసి ఈ బిల్ ని సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా కలిసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సేపట్లో మాట్లాడతా సార్ మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్న